దేశం నలుమూలల నుంచి తరలివచ్చి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వర్షాలు రాక నీటి ఎద్దడి వస్తుందని, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతుందన్న ఆందోళన ఉన్న క్రమంలో గోల్కొండలోని అమ్మవారికి పూజలు చేయడంతోనే వరుణుడు కరుణించారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారికి పూజలు చేశాక రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దాంతో చెరువులు, కుంటలు, నదులు ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మొన్నటి వరకు ఎలినో సందర్భంగా వర్షాలు రావేమో, మంచినీటి ఎద్దడి ఉంటుందేమో, రైతులు మరి చాలా సంక్షోభంలో పడతారేమో అన్నటువంటి ఆందోళన ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో మరి ఆ వరుణదేవుడి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత అమ్మవారు మొన్న గోల్కొండ బోనాలప్పుడు కూడా అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు చేసి ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురవాలని, అదేవిధంగా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉండొద్దని, ప్రతి రైతు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నప్పుడు అమ్మవారి దయ వల్ల, అమ్మవారి కరుణ వల్ల ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ఈరోజు రైతు ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నదులు మరి ప్రవహిస్తున్నాయి మనం చూస్తా ఉన్నాం. అమ్మవారికి అందరి తరఫున మనస్ఫూర్తిగా मनी पर और आपका गोल सभी संभाल कर रखिएगा, क्योंकि ये बहुत बड़ा हिस्टोरिकल मातेश्वरी की शोभा यात्रा है। मनी पर और आपका गोल सभी